ఐబొమ్మ అనేది 2019లో ప్రారంభమైన ఒక ప్రముఖ పైరసీ వెబ్‌సైట్. ప్రత్యేకంగా తెలుగు సినిమాలు, వెబ్ సీరీస్‌లు, ఓటీటీలో విడుదలైన కంటెంట్‌ను ఉచితంగా అందించటంతో ఇది వేగంగా ప్రాచుర్యం పొందింది. సాధారణ పైరసీ సైట్లతో పోలిస్తే ఐబొమ్మ డిజైను, స్పీడు, క్వాలిటీ చాలా బెటర్‌గా ఉండేది. దీనివల్ల పెద్ద సంఖ్యలో యూజర్లు దీన్ని నమ్మదగిన ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగించడం మొదలుపెట్టారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను నిర్వహించిన వ్యక్తి ఇమ్మడి రవి టెక్నికల్‌గా చాలా బలమైన వ్యక్తి. అతను ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న సర్వర్లను ఉపయోగించి వందలాది మిర్రర్ డొమైన్లను సృష్టించి సినిమా పైరసీని ఒక పెద్ద నెట్వర్క్‌గా మార్చేశాడు. తెలుగు సినిమా పరిశ్రమకు ఇది భారీ నష్టం కలిగించడంతో చివరకు సైబర్ క్రైమ్ పోలీసులు దీన్ని టార్గెట్ చేసి అతన్ని అరెస్ట్ చేయడంతో ఐబొమ్మ నెట్వర్క్‌ను బద్దలుగొట్టారు తెలంగాణ పోలీసులు. అసలు ఎవరు ఈ ఇమ్మడి రవి? ఈయన అసలు పేరు ఇమ్మడి రవి. విశాఖపట్నం ప్రాంతానికి చెందిన వ్యక్తి. కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండు, టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. 2022లో సెయింట్ కిట్స్ అండ్ వెనిస్ పౌరసత్వం తీసుకున్నాడు. ప్రహ్లాద్ కుమార్ అనే ఫేక్ ఐడెంటిటీ కూడా ఉపయోగించాడు. 2019లో ఈ ఇమ్మడి రవి ఐబొమ్మ అనే సినిమా పైరసీ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. మొదట ఒక్క డొమైన్‌తో మొదలుపెట్టి తర్వాత 110కి పైగా డొమైన్లు కొనుగోలు చేసి వందలాది మిర్రర్ సైట్లను నడిపించాడు. వెబ్‌సైట్ సర్వర్స్‌కి అన్నీ ఇండియా బయటే ఉన్నాయి. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూఎస్ఏ లాంటి దేశాల్లో ఈ సర్వర్స్‌ని పెట్టాడు. డొమైన్ బ్లాక్ అయినప్పుడల్లా వెంటనే కొత్త మిర్రర్ సైట్ పెట్టి తిరిగి లైవ్ చేసేవాడు. పైరసీ ఎలా చేసేవాడంటే టెలిగ్రామ్ గ్రూపుల నుంచి కాపీరైట్ ఉన్న సినిమా ఫైళ్లు తెప్పించేవాడు. కొన్నిసార్లు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ల సర్వర్లు లేక ఓటీటీ సర్వర్లని హ్యాక్ చేసి సినిమాలు దొంగతనం చేసేవాడు. డిఆర్ఎం అంటే డిజిటల్ రైట్స్ ప్రొటెక్షన్ని బైపాస్ చేసే టూల్స్ని కూడా తను డెవలప్ చేశాడు. పాత, కొత్త, హాలీవుడ్, బాలీవుడ్ ఇలాగా 21,000 పైగా సినిమాలు అతని హార్డ్ డిస్కుల్లో పోలీసులు గుర్తించారు. వీటి ద్వారా అతను డబ్బు ఎలా సంపాదించాడంటే పోలీసులు చెప్పిన అంచనా ప్రకారం రవి 20 కోట్లకు పైగా సంపాదించాను అని చెప్పాడు. అతనికి 30 నుంచి 35 వరకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐబొమ్మలో యాడ్స్ పెట్టి సంపాదించేవాడు. అంతేకాదు ఐబొమ్మ నుండి బెట్టింగ్ యాప్స్కి వన్ విన్, 1x బెట్ వంటి సైట్స్ని రీడైరెక్ట్ చేసి అక్కడి నుంచి కూడా భారీగా ఆదాయం సంపాదించేవాడు. అలాగే మనీ లాండరింగ్ అంటే డబ్బును విదేశాలకు తరలించడం కూడా చేశాడన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అతని దగ్గర 50 లక్షల వినియోగదారుల డేటా ఉంది. ఇప్పుడు ఆ డేటా ప్రమాదంలో ఉంది అని అంటున్నారు పోలీసులు. ఇది చాలా పెద్ద సైబర్ రిస్క్. యూజర్ ప్రైవసీకి ప్రమాదం ఉంటుందని సైబర్ క్రైమ్ హెచ్చరిస్తుంది. అసలు అతని జీవనశైలి ఎలా ఉండేదంటే ఎక్కువ కాలం విదేశాల్లోనే గడిపాడు. నెదర్లాండ్స్, యూఎస్ఏ, స్విట్జర్లాండ్ మొదలైన దేశాల్లో అతను గడిపాడు. కరీబియన్ దేశాల్లో కూడా లగ్జరీ లైఫ్ స్టైల్ గడిపాడని పోలీసులు చెప్తున్న దాని ప్రకారం తెలుస్తుంది. వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు వచ్చి అతని భార్యతో విడిపోయాడని తెలుస్తుంది. ఐబొమ్మ వల్ల టాలీవుడ్కి వేల కోట్ల నష్టం వచ్చింది అని నిర్మాతలు, పోలీసులు చెప్తున్నారు. పెద్ద హీరోలు, దర్శకులు ఈ కేసుపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పోలీస్ యాక్షన్కి సపోర్ట్ చేశారు. సినిమా థియేటర్లలో కలెక్షన్లు భారీగా తగ్గటానికి ఐబొమ్మ పెద్ద కారణంగా చెప్తున్నారు. పోలీసులు ఎలా దర్యాప్తు చేశారంటే చాలా కాలంగా ఈ నెట్వర్క్పై విజిలెన్స్ కొనసాగుతుంది. ఓవర్సీస్లో ఉన్న సర్వర్స్, మల్టిపుల్ డొమైన్స్ కారణంగా కేసు కాస్త కఠినమైంది. అతను వాడిన ఫేక్ ఐడెంటిటీలు, విదేశీ అకౌంట్లు ఇవన్నీ ట్రేస్ చేసి అతని వరకు చేరుకున్నారు పోలీసులు. అతను ల్యాప్టాప్లు, మొబైలు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, బ్యాంక్ పాస్బుక్స్ ఇలాగా చాలా డివైసెస్ని పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కుకట్పల్లిలో అతన్ని ఇటీవల అరెస్ట్ చేశారు. ఫార్మల్ ఐటీ యాక్ట్ ప్లస్ కాపీరైట్ యాక్ట్ కింద పోలీసులు అతని మీద కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ ఇమ్మడి రవి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అతని నెట్వర్క్లో ఇంకా ఉన్న వ్యక్తులపై కూడా విచారణ కొనసాగుతుంది. మొత్తంగా ఈ ఐబొమ్మ అనే వెబ్సైటు 2019లో ప్రారంభమైంది. ఈ 2019 నుంచి 2024 మధ్య అతను ఎన్నో మిర్రర్ సైట్లు, హ్యాకింగ్, పైరసీ బాగా విస్తరించాడు. అలాగే 2024-25 మధ్య కాలంలో 20 కోట్ల వరకు సంపాదించానని చెప్పాడు. అతను వెబ్సైట్ ద్వారా
బెట్టింగ్ యాప్స్ని, బెట్టింగ్ వెబ్సైట్స్ని రీడైరెక్ట్ చేయడం ద్వారా సంపాదించాడు. 2025 నవంబర్లో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి ముందు అతను తెలంగాణ పోలీసులకే ఛాలెంజ్ చేశాడు, మీకు దమ్ముంటే పట్టుకోండి అని. ఈ రకంగా అతన్ని పోలీసులు నిఘా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది.